తప్పుడు రాతలు రాసిన ఏబిఎన్ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల భార్యల్ని మహిళల్ని దూషిస్తూ రాధాకృష్ణన్ గారు ఒకటి ప్రచారం చేశారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఒక కార్యక్రమం తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇస్తున్నాము. ఇది దయచేసి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడుగుతున్నాము. తర్వాత మాకు ఇంకొక దానికి సంబంధించిన రిసీట్ కూడా మీరు మీరు అక్కర్లేదమ్మా, మీ చేతిలో అక్కర్లేదు. మాకు మీరు రిసీట్ ఇస్తారు కదా, కంప్లైంట్ తీసుకున్నట్టుగా రిసీట్ ఇవ్వండి. ఇది కూడా ఒకసారి నేనే ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఈ కాపీ తీసుకోండి ప్లీజ్. ఏమంటారు దీని మీద? ఓకే, రిసీట్ ఇచ్చాను సార్. ఎంతమంది థ్యాంక్ యూ అండి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఛానల్ పైన దాని అధినేత వేమూరి రాధాకృష్ణ గారి పైన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీలోని నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ పరువు ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలని నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నారు. అందులో ఈ రాధాకృష్ణ గారు చాలా ముందు వరుసలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద విషం కక్కడమే అజెండాగా పనిచేస్తున్నారు. మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉంటూ పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేస్తూ అదేదో పెద్ద ఘనకార్యంలాగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరించుకున్న క్రమంలో రాజధాని అంశం మరొకసారి తెర మీదకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజధానికి 2 లక్షల కోట్లు అమరావతికి కావాలి, అదే ఒక 20,000 కోట్లు ఖర్చు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని కూడా ఒక గ్రోత్ క్యారిడర్గా, క్యాపిటల్ క్యారిడర్గా డెవలప్ చేసుకోవచ్చని ఒక ప్రతిపాదన చేశారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు రాస్తూ తప్పుడుగా చిత్రీకరిస్తూ వెక్కిరింతలు వెటకారాలతో పేజీలు ఈ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్లోని అదేవిధంగా టీవీలో కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే కొత్త పలుకు అని ఒకటి రాసి దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏదో వెన్నుముక లేని వారిగా, వారికి సొంత అభిప్రాయాలు లేనట్టుగా, నాయకుడు ఏం చెప్తే అది చేస్తారంటూ చాలా నీచమైన భాషతో మహిళల్ని కించపరిచే విధంగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యల్ని కించపరిచే విధంగా ఒక ఆర్టికల్ రాశారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెబితే గుడ్డిగా నమ్మేసి
కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నుముక లేని బ్యాచ్ వైసీపీ నాయకులు అంటూ ఆ విధంగా తయారైందంటూ పచ్చిగా సభ్యత సంస్కారం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఆయన తన ఛానల్లో ప్రచారం చేశారు. ఆ ప్రచారం చూస్తే చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రేమతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఆయన అక్కసు కూడా చాలా బహిరంగంగానే వెళ్ళగక్కాడు. ఒక సందర్భం కాదు, అసలు విషం నింపుకొని బిహేవ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీలోనూ వాళ్ళకి మద్దతు ఇచ్చే పార్టీలోని నాయకులు ఉంటే, కార్యకర్తలు ఉంటే వాళ్ళంతా చాలా గొప్పవారిగా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చాలా దుర్మార్గుడిగా ప్రచారం చేయడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. ఆ రోజు ఆయనకి మద్దతు ఇచ్చినప్పుడు ఆయా పార్టీలు ఆ నాయకులు మద్దతు ఇచ్చినప్పుడు ఒకలాగా, మద్దతు లేకపోతే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి దుర్మార్గమైన భాషని ఖండించాల్సిన ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి కుమారుడు చాలా ముఖ్యమైన మంత్రిగా ఉన్న లోకేష్ కానీ కనీసం మహిళల పట్ల గౌరవం లేకుండా ఇదేదో చాలా తప్పుడు చర్యగా వారు చిత్రీకరించారు. ఇదే ఏబిఎన్ ఆఫీస్ ముందు, దక్కన్ క్రానికల్ ఆఫీసుల ముందు, ఇతర పత్రికా కార్యాలయాల ముందు ధర్నాలు చేసిన చరిత్ర ఆయా పార్టీలకు ఉందన్న విషయం మర్చిపోయినట్టున్నారు. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ ఆత్మగౌరవంతో ఉన్న పార్టీ. వైఎస్ఆర్ నాయకుడు పోరాట పటిమ కలిగిన, ఆత్మగౌరవం కలిగిన నాయకుడు. మీరు ఇష్టానుసారం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ చూస్తూ ఊరుకోదు. మీకు తెలుసు, జగన్ గారి పోరాట పటిమ ముందు ఎవరైనా సరే తక్కువే అనే విషయం మీకు తెలుసు. మీరు పోరాటానికి దిగితే అంతకన్నా పెద్ద ఎత్తునే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దేనికైనా సిద్ధంగా ఉంటామనే విషయం మీకేం తెలియంది కాదు. మీరు బుర్ర జల్లితే మా వ్యక్తిత్వాలు పాడైపోతాయి అనుకోవడం అది మీకున్న అతి తెలివి. మీరు బుర్ర జల్లినంత మాత్రాన, మీరు పొంకాలుగా రాసినంత మాత్రాన, అబద్ధాలని వండి వార్చినంత మాత్రాన ఇక్కడ ఎవ్వడు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా బాగా ఏదో కుచించుకుపోయి వాళ్ళు కుమ్మిలిపోయే రకాలు కాదనే విషయం కూడా మీకు చెప్తున్నాం. తెల్లారి లేస్తే చంద్రబాబు భజన తప్ప అయ్యో వార్తాపత్రికలు లేవు, వార్తాపత్రికల్లాగా నడపట్లేదు, వార్తా ఛానల్లాగా నడపట్లేదు, కేవలం చంద్రబాబుకి బాకా ఊది ఈ ప్రభుత్వాన్ని కాపాడే ప్రసార సాధనాల్లాగా మీరు ఛానల్ని కానీ, టీవీలని కానీ, అదేవిధంగా మీ పత్రికలను కానీ నడుపుతున్న విషయం మా అందరికీ తెలుసు. ఇలాంటి కుసంస్కారమైన పద్ధతులు మానుకోండి. సభ్యత సంస్కారంతో రాధాకృష్ణ ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాధాకృష్ణ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే రాధాకృష్ణకున్న సభ్యత ఇదేనా, సంస్కారం ఇదేనా? కనీసం ఇప్పటికైనా సరే మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న శ్రేణులు నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నారని ఒక మాట కూడా రాయలే. పైగా మీరేదో అమరావతి కట్టి అది దేవతల నగరం అనో లేకపోతే మరొకటో ప్రచారం చేసుకుంటే మీకు అధికారంలో ఉన్నవాళ్ళు మీకు దేవతల్లా కనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ రాక్షసులు కాదని కూడా రాధాకృష్ణకు చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే సత్వరం పోలీస్ స్టేషన్లో మా నియోజకవర్గంలో మా నాయకులందరం కలిపి, మా ప్రజాప్రతినిధులందరూ కలిపి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని నమోదు చేస్తూ రిసీట్ కూడా తీసుకున్నాం. ఈ రసీదును కూడా మేము భద్రపరుచుకుంటాం. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ వేసే వరకు వెంటాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. హక్కులు అనేది మీ ఒక్కరికే ఉండవు. హక్కులన్నీ లేదంటే ఏదో స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికే ఉంటాయని గమనించండి. ఇది రాజ్యాంగం, మీరు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మేమందరం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మేము నమ్ముతామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, ఇవాళ ఒక్క ఫోన్ కాల్తో మా నాయకులు, ముఖ్యమైన నాయకులందరూ ఇన్ని వందల మంది ఇవాళ సర్ఫవరం పోలీస్ స్టేషన్కి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో మా మండల పార్టీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ కానీ, కడప కానీ, ఇతర నాయకులు, వివిధ హోదాలో ఉన్న జిల్లా స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము మళ్ళీ చెప్తున్నాం, రాధాకృష్ణ ఇలాంటి సభ్యతా సంస్కారం లేని రాతలు మానుకో. నువ్వు మరీ చిడతలాగా తయారైతే వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుని పని చేయండి అని గట్టిగా చెప్తున్నాం.